అవును, మీరు అనుకుంది నిజమే. నేను ఒక ఆర్థరైటిస్ పేషెంట్ ని. మా అశ్వత్ 1.5 years ఉన్నప్పటి నుండి ఈ డిసీజ్ తోటి బాధపడుతున్నా. చెప్తే నలుగురు ఏమనుకుంటారు అనే దానికంటే నలుగురు మారాలని ఆలోచిస్తున్నా కాబట్టి ఈ వీడియో. దీని మీద అవేర్నెస్ కోసం సమంత లాంటి పెద్ద యాక్టర్లే నేను ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తోటి బాధపడుతున్నా అని చెప్పినప్పుడు మరి నేను ఎందుకు వెనకడుగేయాలి? ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఈ రోజు షాపింగ్ కి పోయినా, టూర్ కు పోయినా, ఇది మా హోమ్ టూర్, ప్రమోషన్స్, కొలాబ్స్ ఇవేనా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే అర్థం ఒక మంచి మార్గాన్ని నమ్మిన వాళ్ళకి చూపించు. మరి నువ్వు ఏవా ప్రమోషన్స్ అంటే ఖచ్చితంగా ఎత్త ఫ్యూచర్ లా. కానీ ఎప్పుడు అవే కాకుండా కొన్ని మంచి విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన రక్షణ వ్యవస్థనే మనల్ని కాపాడకుండా మన మీద దాడి చేసుడు. సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన దేశ ఆర్మీ సైనికులు శత్రు దేశం పైన పోరాడకుండా మన దేశ ప్రజల్ని శత్రువులుగా భావించి దాడి చేసి మనిషి చూడడానికి ఆరోగ్యంగా కనిపించినా లోపల నొప్పులు, జాయింట్స్ దగ్గర ఎక్కువ పెయిన్స్ ఉంటాయి. దీన్ని గుర్తించడం కొంచెం కష్టం. ఎందుకంటే మనం ఎక్కువ కష్టం చేసినప్పుడు కూడా కాలు చేతులు గుంజుతాయి. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోతాయి. ఈ పెయిన్స్ కూడా దాదాపు అట్లే ఉండి పెయిన్ కిల్లర్స్ వేసుకోగానే తగ్గిపోతే అందరు అవే పెయిన్స్ వట్టిగానే తగ్గిపోతున్నాయి అనుకుంటారు. కానీ లోపల డిసీజ్ తీవ్రత అనేది ఎక్కువ. మామూలు పెయిన్స్ కి ఈ పెయిన్స్ కి తేడా ఏంటిదంటే ఫస్ట్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటది. అంటే నిద్రలో 3-4 కి పెయిన్స్ స్టార్ట్ అయ్యి అవి మనం లేచేసరికి బోన్స్ స్టిఫ్ అయిపోయి నడవరాకపోవడం, దేన్ని పట్టుకోరాకపోవడం, ఈవెన్ పెన్ను టీ గ్లాస్ కూడా పట్టుకోలేనంత ఉంటాయి. రెస్ట్ తీసుకుంటే ఎక్కువ పెయిన్స్ అవుతాయి. నార్మల్ ఫీవర్ డైలీ ఉంటది. బోన్స్ దగ్గర రెడ్నెస్, వాపు లాంటివి కొంతమందికి కనిపిస్తాయి. కంప్లీట్ క్యూర్ లేదా అంటే లేదు, కానీ ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్లకుండా కాపాడొచ్చు. అందుకే రెగ్యులర్ గా మందులు వాడాలి. హాస్పిటల్ కోటి 1.5 years అయింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల 6 months ఆపేసిన. వేరే డాక్టర్ దగ్గరికి పోవాలనుకున్నా గానీ ఇంత స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ కొత్త డాక్టర్ అంటే స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అందుకే మార్చలేదు. 40,000 ఆర్థరైటిస్ పేషెంట్స్ కి ఒక్క రుమటాలజిస్ట్ మాత్రమే ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ ట్రీట్మెంట్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంది. ఆర్థరైటిస్ ఎక్కువ యంగ్ ఫీమేల్స్ లోనే ఈ మధ్యనే ఎక్కువ వస్తుంది. దాంట్లో నేను ఒక్క 2023 నుండి ఫుల్ వీడియో వేయాలనుకుంటున్నా. కానీ ఈ షార్ట్ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ఎక్కువ మంది తెలుస్తుందని షార్ట్ వీడియోలోనే చెప్తున్నా.